లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 37వ దావీదు కీర్తన 22వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. నిజంగా భూమి మీద వారు ఎంతో ధన్యులుగా జీవిస్తూ ఉంటారంట, ఆయన ఆశీర్వాదం పొందుకున్న వారు. అందుకని మనం ఆశీర్వాదం పొందుకోవాలి. నిజమే, భూమి మీద వారు ఎక్కడికి వెళ్ళినా, ఈ లోకంలో ఏది వారు చేపట్టిన విజయం పొందుతారు. దాని మీద వారు విజయం పొంది వారు ఆశీర్వదించబడతారు. ఆ రంగంలో వారు ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి గొప్ప కృప ఆ యేసయ్య ద్వారా మనకి కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. నిజంగానే కదా, యోసేపు దేవుని నమ్ముకున్నాడు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా విజయం పొందుకునేవాడు. ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన తలగా ఉండేవాడంట. ఎటువంటి హీన దశలో ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్ముకున్నట్లయితే దేవుడు మనల్ని ఉన్నతంగా ఉంచుతాడు. దావీదుని ఆయన గొర్రెల కాపరి నుంచి సింహాసనం మీద ఎక్కించాడు. మనకందరికీ తెలుసు ఈ విషయాలు కదా. ఈ లోకంలో కూడా ఎంతోమంది దేవుని బిడ్డలు వారి సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు. నేను ఈ స్థితిలో ఉండేవాడిని, దేవుడు ఇంతటి గొప్ప స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. ఈరోజు మనం ఎందుకు ఆలోచించట్లేదు? మరి మనం ఇంత దీన స్థితిలో ఉన్నాం, మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు అని మనం ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నాం కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, ఆయన ఆశీర్వాదం నొందిన వారు ఈ భూమి అంతటిని స్వతంత్రించుకుంటారు. ఈ భూమి మీద ఈ భూమిని వారు ఏలుతారు. ఈ భూమి మీద వారికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ భూమి మీద వారు జయం నొందుతారు. అలాగే ఈ భూమి మీద వారు సంతోష సమాధానాలతో జీవిస్తారు. కాబట్టి మనం యెహోవా ఆశీర్వాదం పొందడానికి మనము ప్రయత్నించాలి. ఆ దిశలో మనము ఆయనని వెంబడించాలి. ఆయన సహవాసంలో ఉన్నప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకి మహాభివృద్ధి చెందెదవు అని వాక్యం ఉంది కదా. అవును, మొదట మనం కొంచెంగా ఉంటాం. అప్పుడు అనిపిస్తుంది ప్రజలకి, ఏముంది దేవుని నమ్ముకుని ఏం సాధించాలనిపిస్తుంది. కానీ నువ్వు అదే రీతిగా నమ్మకంగా ముందుకు వెళ్ళినట్లయితే ఒకరోజు గొప్ప విజయం మనల్ని ఆవరిస్తుంది అనమాట. ఆ విజయాన్ని బట్టి అందరూ కూడా యేసు గొప్ప దేవుడు, ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు, వీరి ఆశీర్వాదం చాలా గొప్పది అని మనం వారికి తెలియజేసే రీతిగా మనల్ని దేవుడు తయారు చేస్తాడు. కాబట్టి నమ్మకంతో ఉందాము, ఆయన ఆశీర్వాదం పొందుకుందాం, దేవుడు మేలు పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, నువ్వు మాట్లాడి ఉన్నావు, యెహోవా ఆశీర్వాదం పొందితే విజయం మీదవుతుంది అని చెప్పిన దేవుడా, ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటారని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. మరి మేము కూడా తండ్రి నామంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది ఎరుకు కలగకుండా మాకు సహాయం చేయండి. మా జీవితాలను బాగు చేయండి తండ్రి. మా జీవితాలను ఉన్నతంగా ఉంచండి తండ్రి. మా జీవితాలలో ప్రభా మేము నీకు మహిమకరంగా తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మా జీవితాలను కప్పండి తండ్రి. నీకు వందనాలు. ఈ లోకంలో మేము విజయవంతంగా జీవించడానికి సహాయం చేయండి. మరి నిజమే ప్రభా, ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో అయా తండ్రి, అసమాధానముతో తండ్రి ప్రభా, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ప్రభా భయంకరంగా వేదన చెందుతున్నారు. వారి జ్ఞాపకం చేసుకొని విడుదల దయచేయండి తండ్రి. విడుదల దయచేయండి. వారి కుటుంబాల్లో వెలుగు నింపండి. వారి కుటుంబాలకు ఆశీర్వాదం దయచేయమని ప్రభా గొప్ప మేలుతో వారు నింపమని బ్రతిమలాడుతున్నాను. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని చూసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.